మనకు ఆఫీస్ వర్క్ ఉండి ఏదో ఊరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ముంబైకి వెళ్ళి పక్కనే ఓంకారేశ్వర్ ఉందని చెప్పి అలా లేదు. సెపరేట్గా ఓంకారేశ్వర్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ రాగలుగుతారు అనమాట. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనమున్నది వన్ ఆఫ్ ద ద్వాదశ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. మేము వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా వర్షం పడుతూనే ఉంది. ఇక కొంచెం ముందుకు వచ్చాము, దారి ఉందని చెప్పి ఇక్కడ దారి బ్లాక్ అయిపోయింది. మళ్ళీ మేము బ్యాక్ వెళ్తున్నాం. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి. టెంపుల్ దగ్గర కలుసుకుందాం. నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ దారి ఉందని చెప్పి ఇక్కడ వచ్చాము. బ్రిడ్జ్ యాక్చువల్గా అలా వెళ్ళాలి, అలా దాటి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ అయితే అది చూపిస్తుంది, కానీ బ్రిడ్జ్ ఆల్రెడీ వాటర్లో మునిగిపోయి ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. నేను రాత్రి నుంచి కంప్లీట్గా వర్షంలోనే పడుతుంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆ పైన మీరు ఆది శంకరాచార్యుల విగ్రహం చూడొచ్చు. ఇలా వచ్చి ఇక్కడ ఆగాము మేము. ఇక్కడంతా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూడండి. కొందరు దిగి స్నానాలు చేస్తున్నారు. టెంపుల్కి మళ్ళీ అలా ముందుకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓంకారేశ్వర్కి వెళ్ళే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇది లొకేషన్. అలా కనబడుతుంది కదా, అలా వెళ్ళాలి మనం ఓంకారేశ్వర్కి. ఈ పక్కనే డ్యామ్ ఉంది చూడండి, నర్మదా నది అండ్ డ్యామ్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. వర్షం పడుతున్న వల్ల క్రౌడ్ పెద్దగా ఎక్కువగా ఏమీ లేదు, నార్మల్గా ఉంది. కానీ ప్లెజెంట్గా ఉంది, ఎండ ఏం లేకుండా. ఋషికేశ్లో ఉన్న రామ్ జూలా లక్ష్మణ్ జూలా గుర్తొస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత. అక్కడ గంగా నది, ఇక్కడ నర్మదా నది. కిందంతా బోట్స్ ఉన్నాయి. తర్వాత మనం కావాలంటే షికారు చేయొచ్చు, అలో చేస్తారో లేదు తెలియదు. జై ఓంకారేశ్వర. ఇక్కడ కెమెరా అలో చేస్తారో తెలియదు, నేను జస్ట్ కుదిరినంత రికార్డ్ చేస్తున్నా. అలా మన మెమరీస్ అలా ఉండిపోతాయని చెప్పి. మంకీ గారు తింటున్నారు. మా వాళ్ళు 6 బయలుదేరదాం అనుకున్నాం, 7:30 అయింది. ఇలాంటి ప్లేస్కి మనము రెగ్యులర్గా రాలేము, ఎందుకంటే ఇక్కడికి రీచ్ అవ్వడం అంత ఈజీగా లేదు. అంటే కనెక్టివిటీ ఏమీ లేదు. సెపరేట్గా ఓంకారేశ్వర్ దర్శనానికి రావాల్సి వస్తుంది. అంటే మనకు ఆఫీస్ వర్క్ ఉండి ఏదో ఊరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ముంబైకి వెళ్ళి పక్కనే ఓంకారేశ్వర్ ఉందని చెప్పి అలా లేదు. సెపరేట్గా ఓంకారేశ్వర్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ రాగలుగుతారు అనమాట. ఖాండ్వా డిస్ట్రిక్ట్లో ఉంది. నిన్న మాకు జర్నీ బాగానే టైం పట్టింది. రోడ్లు కూడా అంత సూపర్ ఏం లేవు. ఇండోర్కి వెళ్ళే హైవే మాత్రం బాగుండే. మిగతా అంత జర్నీ కూడా అడుగుల మధ్యలో నుంచి, చిన్న చిన్న ఘాట్స్ మధ్యలో నుంచి ఉంది. ఈ కోతులు జనాలు కవర్లు లాక్కొని తింటున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు అక్కడ దాకా వెళ్ళి వచ్చాం మనము. అక్కడ నుంచి వెహికల్ వెళ్ళే దారి ఉంది అనుకున్నాం. బ్రిడ్జ్ అయితే మునిగిపోయింది. డ్యామ్లో గేట్ ఓపెన్ చేశారు, అందుకే వాటర్ ఫ్లో ఇంతగానం ఉంది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వ్యూ టోటల్ 181 మీటర్ ఉంది కింద నుంచి, అంటే సముద్ర మట్టం నుంచి. హ్యూజ్ కన్స్ట్రక్షన్, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడ చెప్పులు నిప్పేసి మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి ముందుకి. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు, దర్శనం చేయిస్తాను రండి, దగ్గర నుంచి టచ్ చేపిస్తాను అంటారు. అవన్నీ మీరు పట్టించుకోకండి, ప్రశాంతంగా అందరితో పాటు దర్శనం చేసుకోండి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా న్యాచురల్గా ఉంది. ఎలా అయితే వారణాసి, శ్రీశైలం వెళ్తామో ఒక న్యాచురల్ ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. నర్మదా నది పక్కనే శివయ్య టెంపుల్, శ్రీశైలం అయితే కృష్ణానది పక్కనే మన శివయ్య టెంపుల్, వారణాసి అయితే గంగా నది పక్కనే శివయ్య టెంపుల్. అదేవిధంగా ఇక్కడ నర్మదా నది బాగుంది, ఇక్కడంతా లొల్లి లొల్లి ఉంది. ఇక్కడ కింద ఘాట్ ఉంది,
పడవలన్నీ ఆగున్నాయి. నాకు తెలిసి ఈ పడవల శికారు ఈరోజు ఉండకపోవచ్చు ఈ వరద ఫ్లో వల్ల. వెళ్ళే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అభిషేక్ కర్ణ అందరంట. డబ్బులు నూకడానికి అంత ఏం లేదు. వెళ్ళేదాన్ని మాత్రం ఖాళీగా ఉంది. లోపల జనం ఎంత ఉందో తెలియదు. దారంతా షాప్స్. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, ఓంకారేశ్వర్ ఇంకా మమలేశ్వర్. ఓంకారేశ్వర్ వెళ్తే తప్పకుండా మమలేశ్వర్ కూడా వెళ్ళాలి. ఫస్ట్ మేము ఓంకారేశ్వర్ దర్శించుకొని నెక్స్ట్ మమలేశ్వర్కి వెళ్తాం. లోపల వీడియో కుదురుతో చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓంకారేశ్వర లింగ దర్శనం టీవీల్లో దారంతా ఉన్నాయి. ఒక పెద్ద ప్లాటూన్ కట్ చేశారు. కట్ చేయలేదు, నది కట్ చేసింది. మధ్యలో డ్యామ్. ఇది మందిరం ఎంట్రన్స్. మొత్తం రెడ్ స్టోన్. జనాలు ఓన్లీ ఇక్కడే ఉన్నారు. లోపలంతా ఎక్కువ అంటే దారంతా ఎక్కువ జనాలు లేరు. ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది. టెంపుల్ మొత్తం రెడ్ స్టోన్తో కట్టారు, ఎర్రరాయితోని. వర్షం కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. చాలా దగ్గర నుండి చూపించారు అనమాట. మధ్యలో అద్దం ఉంది. లింగం పైన కంటిన్యూగా వాటర్ పడతా ఉన్నాయి. లింగం అక్కడ రౌండ్గా లేదు, లింగం వివిధ లింగాల రూపంలో ఉంది. వెనకాల అమ్మవారి విగ్రహం ఉంది. యాక్చువల్గా ఏంటో స్టోరీ నాకు తెలియదు, నేను తెలుసుకొని చెప్తాను. ఈ పిల్లర్స్ సపోర్ట్ ఇచ్చారు మొత్తం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్తుంది మమలేశ్వర్కి. ఓంకారేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ దాటి మళ్ళీ ఇలా ముందుకు రావాలి. ఇక్కడ రైట్ సైడ్లో ప్రాచీన బ్రహ్మేశ్వర్ మహాదేవ్ మందిర్. ప్రాచీన బ్రహ్మేశ్వర్ మహాదేవ్ మందిర్. పైన చెట్టు మొలిసిపోయినాయి కూడా. చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఈ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో మీరు హైజీన్ నీట్నెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. పరిస్థితి మాత్రం అంత బాగాలేవు. దేవుణ్ణి రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఈ ఏరియా కూడా మెయింటైన్ చేయాలి. ఏం చేయలేం. ఇది బ్రహ్మేశ్వర మందిరం. మమలేశ్వర మందిరం ముందుంది. బ్రహ్మేశ్వర మందిరం, నందీశ్వరుడు అండ్ శివయ్య టెంపుల్. ఇక్కడ నుంచి ఓంకారేశ్వర మందిరం. క్లియర్ వ్యూ. చాలా పురాతనమైన టెంపుల్. ఎర్రరాతితో ఉంది. చాలా స్మూత్గా ఉంది గోడలన్నీ కూడా. పైన శంకరాచార్యుల విగ్రహం కనబడుతుంది చూడండి. మొత్తం పిల్లర్స్. బ్రహ్మేశ్వర్ మందిర్. ఓం నమ శివాయ. జై ఓంకారేశ్వర, జై బ్రహ్మేశ్వర, జై మమలేశ్వర. ఇక్కడ మహావిష్ణు మందిరం ఉంది. పురాతనమైన మహావిష్ణు మందిరం నుంచి వ్యూ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద భారీ పిల్లర్స్ ఉన్నాయి ఈ టెంపుల్కి వెళ్ళడానికి. ఒక్కో దగ్గర నుంచి వ్యూ ఒక్కోలా ఉంది. చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇక్కడ కింద ఘాట్ ఉంది, అందరూ స్నానాలు చేస్తున్నారు. పడవలు తీయట్లేదు ఈ వరద ప్రవాహం గురించి. ఈ మందిరం 11వ శతాబ్దానికి చెందిన మందిరం. మాండవ రాజులు కట్టించారు. ఇక్కడంతా రెడ్ స్టోన్ ప్యాట్ ఉంది. దాంతోనే ఈ మందిరం కూడా చెక్కారు. కానీ ప్రతి మందిరం డిస్ట్రక్షన్గా వచ్చుకున్నట్టే ఈ టెంపుల్ కూడా అటాక్ చేశారు. ఎవరంటే మహమూద్ గజ్నీ వాళ్ళు అటాక్ చేసి డ్యామేజ్ చేశారంట. కానీ కంప్లీట్ డ్యామేజ్ చేయలేకపోయారు. సో ఆ మందిరాన్ని మళ్ళీ ఆ తర్వాత వచ్చిన రాజులు కాపాడుతూ వచ్చారు. ఆ తర్వాత మనకి స్వాతంత్రం లభించిన తర్వాత 1947లో అప్పుడు మళ్ళీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టెంపుల్ని తీసుకొని మరమ్మతులు చేశారు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఓంకారేశ్వర టెంపుల్ అండ్ మమలేశ్వర టెంపుల్. ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ ఎందుకు పేరు వచ్చిందంటే ఈ నర్మదా నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్. ఇది ఐలాండ్ ఓం షేప్లో ఉంటుందని చెప్పేసి ఈ మందిరానికి ఓంకారేశ్వర మందిరం అని అంటారు. ఈ మందిరం దగ్గర పాజిటివ్ వైబ్స్. వేడి ఉంది, వర్షం పడుతుంది, చాలా హ్యూమిడ్ ఉంది వాతావరణం. నదిలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఒక డ్యామ్ గేట్ తెరిచారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఓంకారేశ్వర మందిరం దర్శించిన తర్వాత బ్రిడ్జ్ దాటి వచ్చాక మీకు మమలేశ్వర మందిరం ఇక్కడికి రావాలి. ఈ పక్కనే ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి, విష్ణు టెంపుల్ ఇంకా బ్రహ్మేశ్వర టెంపుల్. శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ మందిర్. హార్దిక్ అభినందన్. మమలేశ్వర మందిరం ఇదే.
మందిరం పరిసరాలు, ప్రవేశ ద్వార్, మమలేశ్వర్ జ్యోతిర్లింగ మందిర్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మందిర్ పరిసర్ మే విఐపి వ్యవస్థ నెహీ హే. సౌండ్స్ గుడ్. అక్కడ నించొని ఉన్న ఆది శంకరాచార్యులు మన హిందుత్వాన్ని స్ప్రెడ్ చేసి కాపాడిన వ్యక్తి. ఇంకా మనం దర్శనానికి బయలుదేరదాం. మమలేశ్వర మందిర దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నర్మదా నది ఒడ్డుకెళ్ళి అక్కడ నుంచి ఓంకారేశ్వర టెంపుల్ వ్యూ చూసుకొని మనం ఇంకా బయలుదేరదాం. నర్మదా నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉండడం వల్ల పడవ ఏవి కూడా బయలుదేరట్లేదు, ఆపేశారు. అక్కడ ఒక డ్యామ్ ఓపెన్ అయి ఉంది కదా, ఆ వాటర్ అంతా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తారు. మేము చేస్తుంటే బాగుంటుండే, మాకు కుదరలేదు. ఓంకారేశ్వర మందిరం దర్శనం అయిపోయింది, మమలేశ్వర మందిరం దర్శనం కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఇక్కడంతా మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ వర్షం పడుతున్నా కానీ ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. సో అది ఓంకారేశ్వర మందిర విశేషాలు. మీరు మధ్యప్రదేశ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించుకోండి. బం బం బోలే ఓం నమ శివాయ్. ఇక్కడితో ఈ ఓంకారేశ్వర మందిర దర్శనం వీడియోని ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఉజ్జయిన్ మహాకాల్ పేరు వింటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. అక్కడ మనం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్ దర్శనం దూరం ఉంది. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్ దూరం ఉంది. మధ్యలో జర్నీ అని చూపించాను. డైరెక్ట్గా మీకు నేను మళ్ళీ ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ దగ్గర కనిపిస్తా. సో మీరు దర్శించుకోండి. లాస్ట్లో ఒకసారి ఓం నమ శివాయ్, జై ఓంకారేశ్వర, జై మమలేశ్వర, జై హింద్.